It's good now. Yeah. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గోదావరి కని పట్టణంలోని సెక్రెడ్ ఆర్ట్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల విజ్ఞాన ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు, పాఠశాల నిర్వాహకులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సైన్స్ ఫెయిర్ కు ప్రత్యేక అతిథిగా మండల విద్యాశాఖ అధికారి జింక మల్లేశం హాజరై విద్యార్థులను రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. బాపట్ల పట్టణంలోని భీమవరం పాలెంలో శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ విజయ్ మాధురి ఆధ్వర్యంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, రీజనల్ ఇన్ఛార్జ్ అప్పాజీ, అజయ్ కుమార్ పాల్గొన్నారు. బాపట్ల నగరం పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. సర్వే నంబర్ 636లోని 12.5 సెంట్ల స్థలాన్ని మ్యాప్తో నగర సర్వేయర్కు వివరించారు. మున్సిపల్ కమిషనర్కు పెట్రోల్ బంక్ అనుమతులు, లీజు పరిమితులు తదితర వివరాలు సమర్పించారు. కలెక్టర్ స్థల పరిశీలన అనంతరం సంబంధిత మ్యాప్లను తయారు చేసి అనుమతుల ప్రక్రియను సమర్పించమని, ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని వివరాలు తహసీల్దార్కు అందజేశామని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ సలీమా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపం ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ డీటెయిల్గా చేసి ఎగ్జాక్ట్ ఎంత ఎక్స్టెంట్లో ఎంత ఉంది, ఏమేమి ఉన్నాయి, ఆ డీటెయిల్స్ స్కెచ్ నాకు చేసి ఇవ్వండి. ఇది వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు బీపీసీలో వాళ్ళు స్టార్ట్ చేస్తారా? వాళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తారు. ఎన్ఓసి ఇంకేమేమి కావాలి మీకు? అన్నీ వచ్చేసినాయి సార్. ఇంకేం రావాలి? అందరూ వచ్చినాయి సార్. మన ఓన్లీ మీరేమంటున్నారా? కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి ఫార్మసీ కాలేజీలో వాసవి క్లబ్ తాళ్లరేవు నూతన కార్యవర్గ ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ నూతన కార్యక్రమం తాళ్లరేవు ప్రెసిడెంట్ గుండు సీత, సెక్రటరీ కొమ్మూరి రత్నమాల, కోశాధికారి సామ అన్నపూర్ణ ఎన్నికయ్యారు. వాసవి
క్లబ్ సభ్యులు ప్రగల్లపాటి కనకరాజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వలక్ష్మి గారు చెప్పినదే మాకు ఓపెన్ అయింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే తాళరావు కపుల్స్కి మేము పిల్లలు లాంటి వాళ్ళు. ఇప్పుడు కూడా నన్ను గవర్నర్గా చేయాలని కోరుకుంటున్నారు ఫస్ట్ నుంచి. అలాంటి ఆయన కూడా ఈ టైంలో లేక వాళ్ళ మేడం గారు ప్రెసిడెంట్గా రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి తగిన స్కీమ్ ఇవ్వడం జరిగిందంటే ఉపాధిగా వాళ్ళు ఒక 4-5 టీం కింద ఏర్పడి వారు కూడా స్వయంగా ఉపాధి పొంది మళ్ళీ రీఎంబర్స్మెంట్ వితౌట్. కొంతమంది మాత్రమే చరిత్ర రాస్తారు. వీ షుడ్ నాట్ రీడ్ దిస్ వే, వీ మస్ట్ క్రియేట్ దిస్ వే. మనం ఎప్పుడు చరిత్ర సృష్టించేలాగా ఉండాలి. శ్రేయోభిలాషి సమయవంతుల కృష్ణమోహన్ గారి పరిచయం. సమయవంతుల సత్యనారాయణ గారు నేటు శ్రీమతి లక్ష్మీదేవి శాంతిశ్రీ గారిని వివాహం చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 3న కుమార్తె శ్రీ కావ్య జన్మించడం వారి జీవితంలో ఆనందోత్సవాలని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఉప అధ్యక్షుడు బోని బంగారం నాయుడు కుమారుడు కీర్తిశేషులు చిరంజీవి తేజ 4వ వర్ధంతి కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి మహేష్ గాడు, వెంకటప్పడు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి మహేష్ చేతుల ద్వారా లిటిల్ హగ్ ఆర్ఫనైజ్ పిల్లలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. కొంచెం అలా అనుకోనండి గురుగారు, అందరూ కనబడతారు. సైడ్కి వచ్చి దొరక సైడ్కి వచ్చే తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం తిరుమల అంతర్వేది పుణ్యక్షేత్రాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం దివాన్ చెరువులో నిర్వహించారు. ఈ సమావేశానికి జక్కంపూడి రాజా, మంత్రి మాజీ తానేటి వనిత, మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం తదితరులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, మండలాధ్యక్షులు పార్టీ నిర్మాణంలో కీలక బాధ్యతలు స్వీకరించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో మొదటి వరుసలో ఉన్నారో వారందరితో కలిసి పార్టీ నిర్మాణం ప్రతిపక్షం మీద నింద వేసి 1.5 కాలం నడిపారు. ప్రజలకు అర్థమైంది మీరు వేసే ప్రతి నింద అసత్యమని, దానిలో ఎక్కడా నిజం లేదని, నిజాలు లేనటువంటి మాటలు ఎంతో కాలం నిలబడవని ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన ఆదరణ వస్తుంది. దానిని మరింత పెంచడం కోసం ఆర్గనైజ్డ్గా, అంటే ఒక ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రోజు ప్రజలకు ఒక విష ప్రచారాన్ని సాగించాలనుకున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం పార్టీని పూర్తిగా బలపరుస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మా యువజన విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్మాణం చేశారు. అదే ఈ జిల్లాలో అమలు చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలుస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, మండలాధ్యక్షులు పార్టీ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
Talking tree, kotta lessons, happy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning and fun chasing talking tree. Tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తిరుపతి చంద్రగిరి మండలం విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 33వ వార్షిక క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోవా మంత్రి మావిన్ గల్నివో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎం మోహన్ బాబు, ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, హూలా హూప్, అంబ్రెల్లా డ్రిల్ వంటి వినూత్న ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చివరగా విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. The next 10 years, I hope, and with the support of our Chancellor and the blessings of Lord Balaji, we hope and pray that there would be a participant from sitting some of the world-class facilities in the next coming years. And these scholarships in the school and 100% scholarships in the university will foster the growth of the sports students. I wish you all the very best. Thank you. Other important dignitaries, members of the press, ladies and gentlemen, first of all, I want to mention here that indeed it's a great pleasure for me to be present at this 33rd annual Sports Day function amidst all of you, amongst the enthusiasm, amongst the commitment that I see, amongst the focus of everyone connected with these particular institutions. I take this opportunity of complimenting ప్రకాశం జిల్లా సంతమాగులూరు బల్లికురువ మండలంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డిలు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. 50 లక్షలతో పూర్తయిన గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 1.64 కోట్లతో నిర్మించిన కస్తూరిబా వసతి గృహం, 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆర్ట్స్, క్రాఫ్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివి రమణ, వైఎన్జే లక్ష్మీబాయి ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీలకు చదువుతో పాటు నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. పిల్లలు తయారు చేసిన ఆకృతులను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేలా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వాసంశెట్టి లక్ష్మీనారాయణ, కడలి రామకృష్ణ, రిటైర్డ్ ఏఈ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలో గల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఇది వేస్ట్ మెటీరియల్ను యూజ్ చేసుకుని అద్భుతంగా కళాకృతులు వచ్చేటట్టు తయారు చేశారు. ఇది విద్యార్థుల చేత ఎందుకు చేయించామంటే వీళ్ళలో ఆలోచన శక్తి పెరగాలనే ఉద్దేశంతో బట్టి విధానానికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ఆర్ట్ని ప్రదర్శించేలాగా చేశారు. ఇది తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా వచ్చే వాళ్ళకి దాన్ని ఎలా తయారు చేశారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సంవత్సరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉంది. చిన్న పిల్లల్లో పనికిరాని మెటీరియల్ ఏ వస్తువు అయినా సరే అటువంటి వస్తువుని తీసుకున్న అద్భుతమైన ఆకర్షణీయమైన అలంకారానికి పనికొచ్చే ఈ పిల్లల్లో ఇటువంటి సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా మిగిలిన పిల్లలు ఏమనుకుంటారంటే మనం కూడా ఇలా చేయొచ్చు, ఇంకా మంచి చేయొచ్చు అని అనుకుంటారు. నేను చదువుకునేటప్పుడు ఇటువంటి ఎంకరేజ్మెంట్ మాకు ఉండేది కాదు. నేను ఇంటికి వచ్చేసి కాగితంతో మట్టితోటి బండి చక్రాలు చేసి బండ్లు చేసి అది చేసుకుని ఆడుకునేవాడు. కానీ ఈవేళ ఇది చూస్తుంటే పెద్ద హౌసెస్లో ఆకర్షణీయంగా పెట్టుకుని వస్తువులాగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్సలెంట్ అమ్మాయిలు చేసిన వస్తువు అందరూ ఎక్సలెంట్, అందరూ అద్భుతంగా. వెరీ గుడ్. రామచంద్రపురం పట్టణంలో గల వికాస్ జోగులాంబ గద్వాలలోని సంబరాల గ్రౌండ్లో 8 రోజులుగా శ్రీకృష్ణ కాలచక్రం విశ్వశాంతి మహాయాగాలు జరుగుతున్నాయి. చండీ చక్ర శుక్రగ్రహ హోమాలు, సాయంత్రం కోటి కుంకుమార్చన, యంత్ర లక్ష దీపోత్సవాలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, మాజీ చైర్మన్ తిమ్మారెడ్డి దంపతులు హోమంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పూజలను నిర్వహించి శ్రీకృష్ణ స్వరూపానంద స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీఆర్ఎల్ విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, సాంస్కృతిక నృత్యాలు, సాంప్రదాయ వేషధారణ, ఫుడ్ సేఫ్ట్, ర్యాంప్ వాక్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపులో వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీజీ డైరెక్టర్ ప్రొఫెసర్ తోట రామ్మూర్తి, డిగ్రీ ప్రిన్సిపల్ ఇంటి రామచంద్రమూర్తి, ఫార్మసీ డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. జోష్ లేదు ఎవరి దగ్గర. వేదికను అలంకరించిన తోటి జీబీ మెంబర్స్కి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా బిలవర్డ్ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. ఇయర్ మోర్ స్టూడెంట్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి ఈ 2 లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా కష్టపడితే, బాగా చదువుకుంటే చాలా ఆనందంగా ఉండొచ్చు, రోజు పండగలాగా. యు నో దట్
స్టూడెంట్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా హ్యావ్ టు క్యారీ టు ఈక్వల్లీ ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్. ఎడ్యుకేషన్ ఉండే క్యారెక్టర్ లేకపోతే హౌ టు బిహేవ్, మంచి ఆలోచన విజ్డమ్ లేకపోతే దర్ ఇస్ నో పాయింట్. యూ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ అండ్ వితౌట్ నాలెడ్జ్ ఇబ్బంది. సో మనం బాగుండాలంటే రెండు కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణం నిబంధనల ఉల్లంఘనేనని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. అది కూడా కొంతమంది రిపీటెడ్గా చేస్తూ ఉంటారు, హెల్మెట్ లేదు డ్రైవింగ్. సో అట్లాంటి వాళ్ళ మీద రిపీటెడ్గా కేసులు కూడా అవుతాయి. సో దానివల్ల యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతాయి, ఎన్ని మనకి ఇక్కడ వరంగల్లో చూస్తే ఎన్ని మరణాలు జరిగినాయి. ఇది ఒక సాడ్ విషయం, బట్ ఇవన్నీ ఎన్ని మరణాలు జరిగినాయి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. లాస్ట్ ఇయర్ ఫిగర్ చూస్తే దాదాపు 450 డెత్స్ అయినాయి రోడ్ యాక్సిడెంట్స్లో. అది దానికి కంపేర్ చేస్తే మనం మర్డర్స్ తోటి కంపేర్ సంవత్సరం 7,000కి పైన మరణాలు జరిగినాయి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. భారతదేశం మొత్తం చూస్తే 1,00,000కి పైన ఉంటాయి. ఇవన్నీ కూడా మనది మర్డర్ చూస్తే, సీరియల్ మర్డర్ చూస్తే దానికి దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్. అందుకు దిస్ ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ ఉంది. ఇది అందరూ కూడా గమనించి దయచేసి ట్రాఫిక్ రూల్స్ ఏదైతే నేను కొద్దిగా చెప్పినా ఎమర్జెన్సీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సురేష్ బాబుల్ గారు